దేవుని నామానికి వందనాలండి. సమయం ఇచ్చిన దేవునికి వందనాలు. పోయిన ఆదివారం మనం ఏ వాక్యం చెప్పుకున్నామంటే ఆషాహేలు. దావీదు అక్క పేరు ఏం పేరు? సెరూయా. సెరూయాకి ఎంతమంది కుమారులు? ముగ్గురు కుమారులు. పేరు ఆషాహేలు. ఇంకా ఇంకొకరు చెప్పండి అంటున్నాను. ముగ్గురే. ఇటువైపు యోవాబు, అభిషేక్, ఆషాహేలు. దేవుని నామానికి వందనాలు. మన సంఘం వాక్యంలో అంతకంతకు ఏమొస్తుందంటే ప్రతి ఒక్కరిలో కూడా కొంచెం అవగాహన అంటూ వస్తుంది. ఇదివరకు అయితే వచ్చామంటే వచ్చాము, వెళ్ళామంటే వెళ్ళాము. మనం అటు రీతిగా కాదు. మనం వచ్చాము, ఏం విన్నాము, ఏం నేర్చుకున్నాము, ఏం గుర్తుపెట్టుకున్నాం అన్నది కూడా మనం ఏం చేయాలంటే జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ యొక్క దినాన మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం మొట్టమొదటి వచనం. సమూయేలు మృతినందగా అతను చనిపోయినని ప్రలాపించు గ్రామాలలో అతని ఇంటి నివేశనలో అతని సమాధి చేసిన తర్వాత దావీదు లేచి పారాయణ అరణ్యమునకు వెళ్ళెను. చిన్న ప్రార్థన చేస్తాం. అయ్యా యొక్క దినాన్ని ప్రభావిగా గురించి వాక్యం చెప్తుండగా నన్ను మరుగుపరచండి. ఆయన మీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తి చెప్పగలిగే శక్తిని నాకు దయచేయండి. ఆయన వినగలిగే శక్తిని బిడ్డలందరికీ దయచేయండి. ఆయన అయ్యా గ్రంథాలు ఎత్తబడతాయి బాబు. అయ్యా మా హృదయంలో ఆయన వాక్యం భద్రపరుచుకున్న గొప్ప భాగ్యాన్ని దయచేయండి. అయ్యా ఆయన మా హృదయంలో ఉన్నట్లయితే దుష్టుడు ఏమాత్రం ఎత్తికెళ్ళడు బాబు. అయ్యా అటువంటి జ్ఞాపక శక్తిని దయచేయండి. అయ్యా వినగలిగే చెవిని దయచేయండి. ఆశ్రయించగలిగే హృదయాన్ని దయచేయండి. ఆయన మీ యొక్క సన్నిధిలో అంతకంతకు ఆయన వాడబడగలిగే ఒక పాత్రగా మమ్మల్ని అందరినీ మీరు వాడుకోమని త్వరగా రాబోచున్న యేసయ్య నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క దినాన ప్రారంభ ప్రార్థనకు వచ్చిన వారు పైకి లేచి నిలబడుతుంది. ప్రారంభ ప్రార్థన. చప్పట్లు కొట్టండి. మనం ఎలా రావాలంటే ప్రారంభ ప్రార్థనకి దేవుని సన్నిధిలోకి రావాలి. చదువుకున్న వాటికి మళ్ళీ చదువుకుందాం. సమూయేలు మృతినందగా ఇశ్రాయేలీయులందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు గ్రామాలలో ఉన్న అతని ఇంటి నివేశనలో అతని సమాధి చేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. పారాను అరణ్యమునకు దావీదు పారాను అరణ్యమునకు ఎందుకు వెళ్ళాడనగా మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి
చాలా ఇక్కడ చూసుకున్నట్లయితే సమూయేలు మృతి పొందాడు. మనం 25 చూసుకున్నాం కదండి. ఇప్పుడు ప్రతి విషయంలో కష్టం వచ్చినా సుఖం వచ్చినా దావీదు ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు? సమూయేలు దగ్గరికి వెళ్ళేవాడు. సమూయేలు ప్రతిదీ కూడా దేవుని ద్వారా ప్రార్థన చేసేవాడు. దేవుడు దావీదుతో మాట్లాడేవాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు, దావీదుని ఆదరించేవాడు అనమాట. ఈ రకంగా దావీదుకి ప్రతి విషయంలోనూ కూడా కుటుంబంగా సమూయేలు బ్రతికినంత కాలం ఉన్నారు. ఇప్పుడు సమూయేలు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కసారి మనం మంచికి వెళ్తే చెడు ఎదురొస్తుంది. ఇప్పుడు దావీదు మహారాజు చేసిన తప్పు అంటే ఇక్కడ ఏది మాత్రం కూడా లేనే లేదు. ఎందువల్లంటే ఇశ్రాయేలు తరఫున ఆయన గొలియాతుని చంపాడు. గొలియాతునే చంపకపోతే అక్కడ గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళేవారు ఒక్కరు కూడా లేరు, ఎవరు కూడా లేని స్థితిలో ఇప్పుడు దావీదు వెళ్ళి గొలియాతుని చంపాడు. గొలియాతుని చంపిన తర్వాత అక్కడ ఇశ్రాయేలు అందరి గొప్ప విజయాన్ని దేవుడు చేకూర్చాడు దావీదు ద్వారా. దేవుడు ఎప్పుడు కూడా దేవుడే దిగొచ్చి మనకు కార్యాలు చేయడు, కానీ మనుషుల ద్వారా దేవుడు మనకి గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. మనుషుల ద్వారానే మనకి కార్యాలు చేస్తాడు అనమాట. ఏదో ఒక్కొక్కసారి జంతువుల ద్వారా కూడా, కాకి ద్వారా చేశాడంటారా ఏలియాకి? ఇప్పుడు బుద్ధి చెప్పడానికి గాడి ద్వారా ఎవరు బుద్ధి చెప్పాడు? బిలాముకి బుద్ధి చెప్పాడు అనమాట. ఒక్కొక్కసారి జంతువులను వాడుకుని ఒక్కొక్కసారి మనుషులు దేవుడు వాడుకొని తన కార్యాలని మన పట్ల నెరవేరుస్తాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే సమూయేలు ప్రతి విషయంలో దావీదు పండగా ఉండేవాడు. ఇప్పుడు ఆ యొక్క సమూయేలే చనిపోయాడు. ఇప్పుడు సౌలు ఇప్పుడు దావీదుని చంపుతానంటున్నాడు. ఎందువల్లంటే దావీదుకి 10,000, సౌలుకి 1,000 కొలది. దావీదుకి 10,000 కొలది అంటే ఇప్పుడు యుద్ధం చేశాడు, గొలియాతుని చంపాడు కనుక అలాగంటున్నారు. ఇప్పుడు తప్పు మనదనుకున్నప్పుడు మనం ఏం చేయాలండి? సరి చేసుకోవాలి. ఎందువల్లంటే ఆ యుద్ధానికి సౌలు వెళ్ళాడంటే సౌలుకే 10,000 అంటారు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళలేదు, దాక్కున్నాడు. దాక్కున్నట్టు నాకు వెళ్ళినా నా వల్ల కాదని అనుకున్నాడో పక్కకు జరిగిపోయాడు. అప్పుడు అనుకోవాలి సౌలు ఏమని, నేను యుద్ధానికి వెళ్ళలేదు, నేను గెలవలేదు కనుక ఇప్పుడు అతను వెళ్ళాడు, చిన్న కుమారుడు గెలిచాడు కనుక తనకి 10,000 అంటున్నారు, నాకు 1000 అంటున్నారు. ఏదైనా విషయం మనం సరిపెట్టుకునే విధానాన్ని బట్టి ఉంటది అనమాట. ఇప్పుడు వారం అంతా డ్యూటీకి వెళ్ళిన వాళ్ళకి ఫుల్ పేమెంట్ వస్తుంది. 2-3 రోజులు వెళ్ళిన వాళ్ళకి 2-3 రోజులు వస్తుంది. అయ్యో వాళ్ళకి ఎక్కువ వచ్చిందంటే మనకు అవద్దు అంటారా? వాళ్ళు కష్టపడ్డారు, కష్టాన్ని తగిన ఫలితం వాళ్ళకి వస్తుంది. మనం ఎంత కష్టపడితే అంత కష్టం వస్తుంది. కానీ సౌలు అలా అనుకున్నట్లేదు. ఇప్పుడు ఆ దావీదుని ఇలా పొగుడుతున్నారు కదా, నన్ను ఇలాగ అంటున్నారు కదా అని విసుగు చూపు నిలిపి దావీదుని ఎలాగైనా చంపాలి చంపాలి చంపాలనుకుంటున్నాడు. అదే దావీదుకి అటువంటి మనస్తత్వం అయితే నిమిషంలో సౌలుని చంపేయచ్చు. అక్కడ ఎన్నో సార్లు దావీదు చేతికి సౌలు దొరికాడు. నీళ్ల గుడ్డు పట్టుకొచ్చాడు, ఆ యొక్క వస్త్రాన్ని పట్టుకొని వచ్చాడు, వస్త్రాన్ని చింపి పట్టుకొని వచ్చాడు, రకరకాలుగా చేశాడు. కానీ ఎందువల్లంటే అభిషేకం పొందిన వారిని చంపకూడదు, నేను వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, వాళ్ళ దరిదాపు నేను ఏమాత్రం కూడా వెళ్ళకూడదు అని అనుకున్నాడు దావీదు. అనుకున్నాడు కనుకనే ఇప్పుడు ఇతను ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు పారాని అరణ్యంకి వెళ్ళిపోతాడు అనమాట, దాక్కుంటున్నాడు. సౌలు చంపేస్తాడేమో అని అనేసి ఇప్పుడు ఇక్కడ దావీదు ఎక్కడ దాక్కుంటున్నాడండి? పారాని అరణ్యం. ఇది 25:2. మాయోను నందు కాపురం ఉండేను, భాగ్యవంతుడు, 3,000 గొర్రెలను, 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. చాలా ఇప్పుడు ఇక్కడ ఒక భాగ్యవంతుడు ఉన్నాడని వాక్యం రాయబడుతుంది. ఆ భాగ్యవంతుడికి ఆ యొక్క దినాల్లో మన పితరులకు ఆస్తి ఏంటండి? పశువులే, గొర్రెలు, మేకలు. ఎంత గొర్రెలు మేకలు ఉంటే అంత ఉన్నతమైన వాళ్ళు అనమాట. వాళ్ళందరూ కూడా గుడారాల్లోనే నివసించేవారు. కానీ వాళ్ళ గొర్రెలు బట్టి మేకలు బట్టి వాళ్ళు ఆస్తిపరులు అంటారు. ఇప్పుడు నాబాలుకి ఎన్ని ఉన్నాయని? 3,000 గొర్రెలు, 1000 మేకలు ఉన్నాయి. ఇప్పుడు ఇతను ఆస్తి గలవాడు. ఇతని పేరు నాబాలు. ఇతను ఏ ప్రాంతం అండి? కర్మేలు ప్రాంతం. కర్మేలు దేనికి? కర్మేలు అనగా ఫలభరితమైన జీవితం అనమాట. అక్కడ నేల మంచిగా ఉంటది, గడ్డి అంతా మంచిగా ఉంటది, పశువులకి అంతా కూడా మంచిగా ఉంటది. కర్మేలు దేనికి? కర్మేలు అనగా ఏంటండి? ఫలభరితమైన జీవితం అనమాట. ఇప్పుడు కర్మేలులోనే 2 భక్తులు జీవించారు. ఎవరు అంటారు? ఏలియా, ఇంకా ఎలీషా. దేవుని నామానికి వందనాలు. ఇప్పుడు ఎక్కడ జీవించారండి వాళ్ళు?
కర్మేలులోనే ఏలియా గారు, ఎలీషా గారు. ఇప్పుడు కర్మేలు అనగా దేనికి సాదృశ్యం అని చెప్పాను? ఫలభరితమైన జీవితం, మంచి ప్రదేశంలో ఉన్నారు. ఏలియా గారు, ఎలీషా గారు ఆ మంచి ప్రదేశంలో ఉండి దేవుని కొరకు వాడబడ్డారు, అనేకమైన గొప్ప కార్యాలు చేశారు. ఇక్కడ అదే ప్రదేశంలో ఉన్నాడు నాబాలు, కానీ అతనిలో ఏ మాత్రం కూడా మంచి ఎంత మాత్రము లేదు, ఫలభరితమైన జీవితము ఎంత మాత్రము కూడా లేదు. తర్వాత వచ్చింది చర్యలను బట్టి చూడగా చాలండి. ఇతను ఏ సంతతి వాడండి? కాలేబు సంతానం. మంచి సంతతేనా? మంచి సంతతే కాలేబు. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం బిడ్డలకు వివాహం చేయాలని నిశ్చయించుకున్నప్పుడు అంటాము ఆ యొక్క వంశం వాళ్ళు మంచి వాళ్ళే, వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉంటాయి? మంచి లక్షణాలు ఉంటాయి. ఆ యొక్క ఇంటి పేరుని బట్టి, ఆ యొక్క వంశాన్ని బట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామండి? బియ్యం అందడానికి చూస్తాం అనమాట. ఇక్కడ కూడా ఇప్పుడు అబిగయిలు గుణవతి, సుందరవతి, రూపవతి అని ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయికి వివాహం చేసేటప్పుడు అనుకుని ఉంటారు ఆ యొక్క నాబాలకు చేయాలనంటే, ఇప్పుడు కర్మేలు పర్వతము దేనికి సాదృశ్యం అని చెప్పాను? ఫలభరితమైన జీవితాన్ని సాదృశ్యం. అక్కడ ఉన్న ప్రదేశం మంచిది. ఒక్కొక్కసారి మన పిల్లలు సరైన జీవితం జీవించట్లేదు అనుకోండి, తల్లిదండ్రులకు విరుద్ధంగా జీవిస్తున్నారు అనుకోండి, అంటాము ఆ యొక్క ఏరియాని బట్టి నా పిల్లలు పాడైపోయారు, స్నేహితులను బట్టి నా పిల్లలు పాడైపోయారు. ఎప్పుడు కూడా స్నేహితులను బట్టి చాలా మన పిల్లలు పాడవే విధానం ఉంటుంది. మంచి స్నేహితుల దగ్గర మనం స్నేహం చేస్తున్నట్లయితే మన పిల్లలు ఎలా ఉంటారండి? మంచి అలవాట్లు ఉంటాయి. చదువుకున్న పిల్లలు చదువుకున్న వాళ్ళతో స్నేహం చేయాలి. ఆ తాగుబోతులతో స్నేహం చేస్తే చెడ్డ లక్షణాలు వచ్చేస్తాయి. ఏదో ఒక రోజు 4 రోజులు కూర్చుంటే 5వ రోజు అదే లక్షణం రావడానికి ఉంటుంది. కానీ ఇక్కడ కాలేబు సంతతిలో ఎవరిని ఇచ్చారండి? అబిగయిల్ని ఇచ్చారు. ఎవరిని ఇచ్చారు? అబిగయిల్ని ఇచ్చారనమాట. కాలేబు అనగా ఏంటండి? సింహము అంటే ముఖము కలిగిన వాడు. కాలేబు అనగా సింహము. అక్కడ మంచి లక్షణాలు అనమాట. మంచి వంశానికి ఇప్పుడు యొక్క అబిగయిల్ని ఏం చేశారు? వివాహం చేయడానికి నిశ్చయించుకున్నారు. తర్వాత దావీదు విని తన పని వాళ్ళలో 10 మందిని పిలిచి వారితో ఇట్లను, మీరు కర్మేలునకు నాబాలు వద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతుడితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమములు గాక అని పలికి ఈ వర్తమానం తెలియజెప్పవలెను. నీ ఎంత గొర్రెల కోసం కత్తిరించిన వారున్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రె కాపర్లు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మేలులో ఉన్నంత కాలము వారేది పోగొట్టుకొనలేదు. నీ పని వారిని నీవు అడిగిన ఎడలా వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నా పని వారికి దయ చూపుము. చాలండి. దావీదు ఇక్కడ ఏమన్నాడండి? దయ చూపమన్నాడు అంతే. అక్కడ డిమాండ్ చేయలేదు. ఒక్కొక్కసారి మనం డిమాండ్ చేస్తాం, నాకు అంత కావాలి ఇంత కావాలని. ఇప్పుడు దావీదు డిమాండ్ చేస్తాడంటారా? డిమాండ్ చేయలేదు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు దావీదు అక్కడ ఉన్నట్లయితే సింహాలకి భయమే, పులులకి భయమే, అన్నిటికీ భయం. సింహాన్ని వెళ్ళి చంపాడా? చంపాడు. ఇప్పుడు అమ్మ అక్కడ దావీదు ఉన్నాడు, అక్కడ దావీదు ఉన్నాడు అంటే మనుషులకి భయమే, జంతువులకి భయమే, అందరికీ భయమే. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు దావీదు మహారాజు కర్మేలులో ఉన్నాడు, అవునంటారా? ఇప్పుడు సౌలు చంపేస్తాడని సౌలుకి జడిసి ఎక్కడికి వచ్చాడు? కర్మేలులోనికి వచ్చాడు. కర్మేలులోనికి వచ్చినప్పుడు దావీదు దగ్గర జనాలు ఎంతమంది ఉన్నారండి? కింద చదువుతుంది 600 మంది ఉన్నారు. 600 మందితో దావీదు ఎక్కడ ఉన్నాడు? కర్మేలులో ఉన్నాడు. తనకు మందను కాస్తున్నాడు అనమాట. ఆ యొక్క మంద కాపర్లతో దావీదు ఉన్నాడు. మనుషులతో 600 మంది మనుషులతోటి కొన్నప్పుడు పక్కన స్థలంలో నాబాలు యొక్క పశువులు మంద కాపర్లు ఉన్నారు. అర్థమవుతుందంటారా? ఇప్పుడు ఆ రోజుల్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు రాత్రులనక పగలనక వాళ్ళు గొర్రెలతోటే ఉంటారు. ఎండకెండుతారు, వానకు తడుస్తారు. అటువంటి తడుస్తున్న సమయంలో మనకు రాత్రులు కాసేపు కాబట్టి కాసేపు మత్తుగా పడుకుంటారు. ఆ పడుకున్న సమయంలో ఆ యొక్క ఇష్మాయేలీలు ఫిలిస్తీన్లు ఇప్పుడు వచ్చి ఏం చేస్తారంటే ఆ యొక్క మందను వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. అర్థమవుతుందంటారా? వీళ్ళు మత్తుగా పడుకున్నారు, ఇంక
ఇప్పుడు లెగరు అనుకునేటప్పుడు అందులో ఉన్న మేకల్ని గొర్రెల్ని ఇప్పుడు ఎవరు పట్టుకెళ్ళిపోతారు? ఫిలిస్తీన్లు, ఇష్మాయేలీలు వీళ్ళు వచ్చి వీళ్ళు దొంగతనాలు ఎక్కువ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే పట్టుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు గట్టిగా ఎదిరించినా సరే వాళ్ళు బలంగా యుద్ధం చేస్తారనమాట. యుద్ధం చేసి ఏదో ఒకలా పట్టుకొని వెళ్ళిపోతారు. ఆ పట్టుకొని వెళ్ళిపోతారు అన్నది అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కానీ ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? దావీదు ఉన్నాడు. అమ్మో గొలియాతునే చంపేశాడు, మనం ఎంత తోడము నిమిషంలో మనల్ని ఎగరేసేస్తాడు అనేసి ఇప్పుడు ఏ ఒక్క ఇష్మాయేలీలు గాని ఫిలిస్తీన్లు గాని ఎవరి దగ్గరికి రావట్లేదు. ఇప్పుడు అక్కడ నాబాల్ యొక్క జంతువుల దగ్గరికి రావట్లేదు, దావీదు యొక్క జంతువుల గొర్రెల దగ్గరికి రావట్లేదు. ఇప్పుడు ఎవరు రావట్లేదు. చుట్టూరు మంచి సెక్యూరిటీ ఉంది. అక్కడ ఫలభరితమైన జీవితం అనగప్పుడు గడ్డి ఉన్నది, నీరు ఉన్నది, అన్ని ఉన్నప్పుడు జంతువులు ఎలా ఉంటాయండి? పుష్టిగా ఉంటాయి. అంతకంతకి ఎక్కువైపోతూ ఉంటాయి అనమాట. అక్కడ ఏదైనా కొరత అవుతే ఆ ఇడీలా పడతాయి. ఇప్పుడు అన్ని మంచిగా ఉన్నాయి. చుట్టూరు కాపలా ఉన్నారు, తినడానికి ఉంది, తాగడానికి ఉన్నది, అన్ని ఉన్నప్పుడు అంతకంతకి ఏళ్ళ పశువులు అంతకంతగా అభివృద్ధి చెందుతున్నాయి. వాళ్ళ పశువులు కూడా అంతకంతగా అభివృద్ధి చెందుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న సమయంలో ఇప్పుడు దావీదుకు తెలుస్తుంది కదా, ఇప్పుడు దేవుడు మనకు ముందే దావీదు అంతకంతకు ఆశీర్వదించబడుతున్నాడు, సౌలు అంతకంతకు దిగజారిపోతున్నాడు. దావీదు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదము, దీవెన. ఇప్పుడు ఆ యొక్క ఆశీర్వాదాన్ని బట్టి ఇప్పుడు యేసేపు కూడా ఐగుప్తులో అడుగు పెట్టినప్పుడు ఆశీర్వాదం, తండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడు తండ్రి కుటుంబానికి ఆశీర్వాదం. ఎందువల్ల అంటే దేవునితో సహవాసం చేసి వాళ్ళతో మనం ఉన్నట్లయితే మనకి కూడా ఏమొస్తుందండి? దీవెన వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మందలు అంతకంత నాబాలు మందలు అంతకంతకు ఆశీర్వదించబడుతున్నాయి, విస్తరించబడుతున్నప్పుడు మన ఊర్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు సంక్రాంతి మంచిగా చేస్తారు. ఇప్పుడు సంక్రాంతి హిందువులు చేస్తారు. ఇప్పుడు అన్ని మతాల వారు కూడా ఇప్పుడు అది మతాన్ని బట్టి కాదు కానీ పంట ఏం చేస్తుంది? కొత్త పంట ఇంటికి వస్తుంది కానీ ఇప్పుడు అందరి ఇళ్లలోనూ కూడా పండుగే. మంచిగా పంట పండింది అనుకో మనకి ఎప్పుడూ పండుగే, పంట లేకపోతే ఎప్పుడు బాధే అనమాట. ఇప్పుడు సంక్రాంతికి ఎలా ఘనంగా పంట ఇంటికి వస్తే ఘనంగా విందు జరిగిస్తారో ఇప్పుడు ఇక్కడ మందలు అంతకంతకు ఆశీర్వదించబడుతుంటే ఇప్పుడు నాబాలు వచ్చి ఆయన గొర్రె వచ్చి కత్తిరేస్తున్నారు అనమాట. ఆయన ఉన్నది తీస్తారు. ఆ ఉన్నది కూడా చాలా రేటుగా అమ్ముతారు అనమాట. దాని ద్వారా కూడా చాలా గొప్ప లాభాలు వస్తాయి. ఇప్పుడు ప్రతిదీ లాభమే, ప్రతిదీ ఇలాగ లాభం వస్తుంది నాబాలకి, అలాగా లాభం వస్తుండే గొప్ప విందు చేయాలి. నేను అంతకంతకు ఎదిగిపోతున్నాను అనుకుంటున్నాడు కానీ దావీదుని బట్టి ఎదుగుతున్నాను నేను ఏమాత్రం కూడా అనుకోవట్లేదు. ఇప్పుడు ఇలాగ ఒకళ్ళు గమనించారు, ఒకళ్ళని బట్టి నేను ఆశీర్వదించబడుతున్నాను ఎవరు చెప్పగలుగుతారా? లాభాన్ని వందనాలు. లాభాన్ని అనుకుంటున్నాడు ఏమని? యాకోబు నా దగ్గరికి వచ్చినప్పుడు నా మంద అంతంత మాత్రం ఉంది. ఎప్పుడైతే నా కుటుంబంలో అడుగు పెట్టాడో నా మంద అంతకంతకు ఆశీర్వదించి ఒప్పుకున్నాడంటారా? దేవుని బిడ్డల అడుగు పెడితే మన కుటుంబానికి దీవెనకరము, ఆశీర్వాదకరము. కానీ ఇక నాబాలు అలా అనుకుంటలేదు. అక్కడ దావీదుని బట్టి నేను ఆశీర్వదించబడుతున్నాను, దావీదుని బట్టి నా కుటుంబం బాగుందని అనుకుంటట్లేదు. నేను భాగ్యవంతుడిని, నేను ధనవంతుని, నా ధనాన్ని బట్టి నేను ఆశీర్వదించబడుతున్నాను కానీ వీళ్ళ వల్ల ఏది కూడా కాదు అనుకుంటున్నాడు దావీదు మనసులోను. నన్ను బట్టి వాళ్ళు ఇంత ఆశీర్వదించబడుతున్నారు కదా, ఒక్క పూట నా పని వాళ్ళకే దయ ఉంచి ఏదైనా కొంచెం ఆహారం పెడతారేమో డిమాండ్ చేయలేదు. మాకు ఇన్ని వంటలు ఉండాలి, అన్ని వంటలు ఉండాలి, ఇదైతేనే మేము తింటాం, అదైతే మేము తినమని ఏమనలేదు. మా యొక్క పని వారికి దయ చూపండి అని పనివాడిని పంపించి దావీదు యొక్క దగ్గర మనుషుల్ని నాబాలు దగ్గర పంపించి, అయ్యా మీ మంద మా యొక్క రాజు దావీదు మహారాజు మా దగ్గర ఉన్నప్పుడు ఆ యొక్క ఫిలిస్తీన్లు గాని ఇష్మాయేలీలు గాని ఎవరు కూడా మందను దోచుకోవడానికి రాలేదు. మీ మందలో పలానా జబ్బు కలిగిందని కానీ, పలానా వ్యాధి కలిగింది కానీ, పలానా రోజు పలానా మేక వెళ్ళిపోయింది, గొర్రెను పట్టుకెళ్ళిపోయారు అన్నది కానీ ఏదీ లేదు కదా. అంతకంతకు బాగుందంటే ఇలాగ ఎప్పుడైనా మీకు ఉన్నదా మీ జీవితంలో? మా యొక్క యజమానిని బట్టి మీ యొక్క మంద ఆశీర్వదించబడింది కనుక మా యొక్క యజమానుడు ఏమన్నాడంటే ఇవన్నీ మీకు చెప్పి దయ ఉంచమన్నాడు అని చెప్పినప్పుడు మనం అయితే ఏం చేస్తామండి? ఏం చేస్తాం? మీ దాసులు ఏది అడిగితే మేము చేస్తామయ్యా, అతన్ని బట్టే కదా మా మందలన్నీ మంచిగా ఉన్నాయి, దాని ఏముంది, ఆయన ఏమైతే డిమాండ్ చేయలేదు కదా. మనం ఏం చేస్తాం? ఒకటి అడిగితే ఇంకా మనం ఎక్కువ ఇస్తాం. మన ఇష్టాన్ని బట్టి మనం ఏం చేస్తామండి? ఎంతైనా ఇస్తాం మన ఇష్టాన్ని బట్టి.
కానీ ఇక్కడ అలాగనట్లేదు. ఎందువల్ల నాబాలు అనగప్పుడు ఏంటండి మొరటివాడు అనమాట. తర్వాత దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలుకు తెలియజేసి కూర్చుండగా నాబాలు దావీదు ఎవడు యెషయి కుమారుడెవడు తమ యజమానిని విడిచి పారిపోయిన దాసుడు ఇప్పుడు అనేకులున్నారు నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల పచ్చు కత్తిరించి వారి కొరకు నేను బంధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుమని వారికి ఇస్తున్నా అని దావీదు దాసునితో చెప్పగా చాలండి. ఇప్పుడు ఇక్కడ దావీదు మనుషులను పంపించాడు. నిజంగా దావీదు అంటే తెలవలేని మనిషి అలాగన్నాడు అనుకోండి, కొనంతటితో అయిపోతుంది. దావీదు ఎవడో యెషయి కుమారుడు ఎవడంటే పుట్టుకొరతలు చెప్తున్నాడా? ఇప్పుడు ఇతను తండ్రి పేరు చెప్తున్నాడు. దావీదు ఎవరో తెలుసు. ఇప్పుడు అక్కడ గొలియాతును చంపాడని కూడా తెలుసు. ఇప్పుడు సౌలు తరుముకుంటా వచ్చేస్తూ ఉంటే పారిపోయి వస్తున్నాడు. తన యజమానుని దగ్గర నుంచి పారిపోతున్నాడని చెప్పాడు. ఇప్పుడు ఇన్ని తెలిసిన అతను ఇప్పుడు గొలియాతునే చంపాడనని తెలిసింది, అన్ని తెలిసింది. యెషయి కుమారుడని తెలిసింది. ఇప్పుడు ఇన్ని తెలిసినందుకు గొలియాతును చంపినందుకే కదా ఇప్పుడు ఫిలిష్తీయులు గాని ఇష్మాయేలీలు గాని మా మందల దగ్గరికి రాలేదు. ఇతన్ని బట్టే కదా మేము ఈ విధంగా ఉన్నామన్న జ్ఞానం ఎవరికి ఉండాలండి? నాబాలుకు ఉండాలి. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దావీదు సేవకులు వచ్చి ఇప్పుడు ఈ మాటలన్నీ ఎవరికి చెప్పారండి? దావీదుకి చెప్పారు. నాబాలు ఈ రకంగా అంటున్నాడు అని అన్ని చెప్పేటప్పటికి దావీదు కోపం వస్తుందా? వచ్చింది. తర్వాత దావీదు పనివారి వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేసింది. అంతటా దావీదు వారితో మీరందరూ మీ కత్తులను ధరించుకొనుడనగా వారు కత్తులు ధరించుకొని దావీదు కూడా కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచింది. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయీలుతో ఇట్లనెను, అమ్మా దావీదు అరణ్యముల నుండి మన యజమానిని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినంగా మాట్లాడెను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యన సంచరించుచున్నంత సేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు. మేము గొర్రెలు కాయచున్నంత సేపు వారు రాత్రి పగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండేది. అయితే మా యజమానునికి అతని ఇంటి వారికి అందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించము. మన యజమానుడు బహు పనికిమాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడనీయడు అనెను. చాలా ఇప్పుడు ఇక్కడ దావీదు మనుషులు నేర్చుకుంటే ఎవరు చంపడానికి వస్తున్నాడు? నాబాలను చంపడానికి వస్తున్నాడు అని అనేసి నాబాలు దగ్గర ఉన్న ఒక మనిషి అబీగయీలు దగ్గరికి వచ్చి, అమ్మా మన దాసుడు దావీదు పంపిన మనుషులతోటి దావీదు ఎవడు యెషయి కుమారుడు ఎవడో నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. మన యొక్క దాసుడు ఎటువంటి వాడు? పనికిమాలిన వాడు. ఆ ఇంట్లో పనివాడే చెప్తున్నాడు తన యొక్క యజమానుడి గురించి ఎటువంటి వాడు అంటున్నాడండి. వాళ్ళ భార్యకే చెప్తున్నాడు అనమాట. ఏమని? పనికిమాలిన వాడు. ఇప్పుడు అంత మంచిగా మమ్మల్ని మేము పక్కన ఉన్నప్పుడు వాళ్ళు ఏది తింటే మాకు అది పెట్టారు, సమానంగా పెట్టారు. మందల్లో కూడా దావీదుని బట్టి మాకు సమానంగా అంతకంతకు వృద్ధి చెంది ఆశీర్వదించబడినవి. ఇప్పుడు మన దావీదు యొక్క దాసులు వచ్చినప్పుడు ఈ విధంగా అన్నారని చెప్పినప్పటికీ అబీగయీలు చాలా తప్పు అనిపించింది అనమాట. ఇప్పుడు దావీదు అనగా అర్థం ఏంటని చాలా సార్లు చెప్పాను. ఇటువైపు వాళ్ళు దావీదు అనగా మంచి గిఫ్ట్ ఉంది. దావీదు అనగా ప్రియుడు. ఏంటండి? దావీదు అనగా ప్రియుడు. అబీగయీలు అనగా తండ్రి యొక్క సంతోషం. ఏంటండి? తండ్రి యొక్క సంతోషం లేక ఆనందమునిచ్చు తండ్రి. ఇప్పుడు ఏంటండి? తండ్రి యొక్క సంతోషం లేక ఆనందమునిచ్చు తండ్రి. నాబాలు అనగా మరటివాడు బుద్ధిహీనుడు. ఏంటండి? మరటివాడు బుద్ధిహీనుడు. మళ్ళా దేవస్థ అడుగు. దావీదు అనగా ప్రియుడు. అబీగయీలు అనగా
తండ్రి యొక్క సంతోషం లేక ఆనందమునిచ్చు తండ్రి. కానీ ఇప్పుడు తండ్రి సంతోషంగా కుమార్తె వివాహం చేసినప్పుడు ఎంత మొరటోడతాడు అయినప్పుడు ఆమె ఏం చేస్తుంది? కాపురం చేస్తుంది. కనుక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చెప్పు చేతలు ఉండే కుమార్తె అనమాట. ఇప్పుడు అబిగయీలు ఆ గుణవతి అయిన స్త్రీ, సౌందర్యవతి అన్ని ఉన్నాయి అనమాట. అన్ని ఉన్నాయి. కానీ ఆ మొరటివాడితో నువ్వు ఏం చేస్తుంది? కాపురం చేస్తుంది. నాబాల్ అనగా మొరటివాడు, బుద్ధిహీనుడు. ఇప్పుడు ఇక్కడ ఈ విషయాలన్నీ తెలుసుకుందనమాట నాబాలు. ఈ విషయాలన్నీ తెలుసుకొని అమ్మో ఇప్పుడు ఆ యొక్క దావీదు మహారాజు వచ్చాడు, నా భర్తను చంపేస్తాడు, నా భర్తను చంపకుండా నా భర్తను నేను రక్షించుకోవాలి, ఆయన అడిగింది ఆహారమే కదా అని తొందరగా ఈమె ఏం చేస్తుందంటే ఆ యొక్క భోజన పదార్థాలన్నీ కూడా నిమిషంలోగా ఇవి ఏం చేస్తుందంటే వెంటనే సిద్ధపరిచిన తర్వాత త్వరపడి 200 రొట్టెలను 5 గొర్రెల మాంసమును 5 మానికలు వేసిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు ఆడలను గార్జబములకు వేయించి మీరు నాకంటే ముందుగా పోగుడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞనిచ్చి గార్జబం మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడిరి. ఆమె వారిని కలుసుకొనెను. అంతకు మునుపు దావీదు నాబాలుకు కలిగిన దాని అంతటిలో ఏదియూ పోకుండా ఈ అరణ్యంలో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థంగా కాయచ్చు వచ్చిందని ఉపకారం నాకు అపకారం చేసి ఉన్నాడే అని అనుకుని అతనికున్న వారిలో ఒక మగ పిల్లవాడినైనను తెల్లవారినప్పటికీ నేను ఉండనియ్యను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగజేయుగాక అని ప్రమాణం చేసి ఉండెను. అబిగయీలు దావీదును కనుగొని గార్జబం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి చాలండి. ఇప్పుడు ఇక్కడ ఇవి ఎన్ని రోజులకు వచ్చేసిందండి? 200 రొట్టెలు. 200 రొట్టెలు అంటే ఆషమాష మాట అయితే ఎంత మాత్రం కూడా కాదు. ఇప్పుడు గొర్రెలు ఎన్ని వండిందండి? 5 గొర్రెలు. ఒక్క వేట వేయాలంటే ఈ రోజుల్లో కష్టమైన పని. ఆ రోజుల్లో ఎన్ని వేసిందండి? 5 గొర్రెలు వేసింది. ఇంకా ద్రాక్షరస పడలు, ఇంకా మొత్తం ఇవన్నీ కూడా పట్టుకొని గాడిద ఎక్కేసేసి దావీదుకి ఎదురెళ్ళిపోతుంది అనమాట. తన భర్తను చంపేస్తాడేమో దావీదు, తన భర్తను చంపేస్తాడేమో అని అనుకోని ఇప్పుడు దావీదు వచ్చినప్పుడు దావీదు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సాష్టాంగా నమస్కారం చేస్తున్నప్పుడు దావీదు అంటున్నాడు, వాళ్ళలో నేను ఎవరిని కూడా మగ సంతానం అన్నదే లేకుండా నేను చేసేస్తాను. ఇప్పుడు వాళ్ళకి ఇంకా మగ సంతానం కానీ వాళ్ళ కుటుంబాన్ని చెల్లా చెదరి చేసేస్తానని అనుకుని ఆ యొక్క 600 మందిలో 400 మందిని వేసుకొని వస్తున్నాడు. 200 మంది సామానం దగ్గర అక్కడ కూర్చున్నారు. ఇప్పుడు ఈమె వచ్చి ఒకసారి కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసేటప్పటికి ఇప్పుడు దావీదు మహారాజుల కోపం ఏమైపోయిందండి? కోపం మీద వచ్చి అతనికి కోపము చల్లారిపోయింది అనమాట. ఇవి 4 మాటలు అన్నదనుకో, మీకు ఒక పూట పెట్టకపోతే మమ్మల్ని చంపేస్తారా అని అంటే ఇంకా కోపం ఎక్కువైపోదు. కానీ ఎప్పుడైతే ఒకరు కోపం ఎక్కువగా ఉందో ఒకరు ఏం చేయాలండి? తగ్గిపోవాలి. ఎప్పుడైతే తగ్గిందో అక్కడ గొడవకి తావు లేదనమాట, అవకాశం లేదు. 2 దెబ్బగా ఉంటే ఇంకా అంతకంటే రేజ్ అయిపోద్ది అనమాట. కానీ ఇక్కడ అబిగయీలు అనుకుంది, నా భర్తదే తప్పు కనుక నేను ఏం చేయాలి? నా భర్త తరఫున నేను క్షమాపణ చెప్పాలి, నేను తగ్గాలి అనుకుని తగ్గి ఒకసారి నమస్కారం చేసేటప్పటికి ఆ యొక్క దావీదు మహారాజు గారికి ఇప్పుడు ఏమైందంటే కొంచెం కోపం తగ్గింది, కొంచెం నెమ్మది వచ్చింది. తర్వాత త్వరగా దిగి చేసి ఇట్లా నేను నా ఏలినవాడా చాలండి. ఎప్పుడైతే పాదాలు పట్టేసుకుందనమాట అబిగయీలు, పాదాలు పట్టేసుకొని ప్రతి మాటకి ముందు ఇప్పుడు అబిగయీలు ఏమంటుంది? నా ఏలినవాడా, నా ఏలినవాడా అంటే నా రాజా నువ్వేం చేయాలి? కోపము తెచ్చుకోవద్దు. ఎందువల్లంటే నా భర్త మరటివాడు, మంచివాడు కాదు. అయినా నువ్వు మంచివాడివే కదా, అవునంటారా? నా భర్త ఎలాగో మంచివాడు కాదు, నువ్వు మంచివాడివే కదా అని ప్రతి మాటలోనూ కూడా ఇప్పుడు ఇదే
ఇప్పుడు దావీదు దగ్గరికి రాకుండా తన భర్త దగ్గరకు వచ్చి అయ్యా మందలించేసి అయ్యా ఆయన గొప్ప రాజు, ఆ దేవుని బిడ్డలతో మనం ఏమాత్రం కూడా కలహం పెట్టుకోకూడదు, వండిదారు నేను ఉన్నాను కదా, నేను పట్టుకొస్తాను కదా, నిన్ను కబుర్లు చెప్పి నాబాలు ఒప్పుకుంటాడా? తను వండనివ్వడు, ఈమెను వండనివ్వడు. అర్థమవుతుందంటారా? తను ముందుకు వెళ్ళడు, ఈమెను వెళ్ళనివ్వడు అనమాట. ఆయన వెళ్ళనివ్వడం లేని స్థితిలో ఈమె అన్ని వండుకొచ్చేసి ఇప్పుడు భర్తకు చెప్పుకుండిందా? చెప్పలేదు. అన్ని నిమిషంలో అవన్నీ కూడా రెడీ చేయించేసి పనివారితో చేసిందో మరి ఇవిడే చేసేసిందో చేసేసి గాడిద మీద ఎక్కించుకొని 600 మందికి సరిపడేంత భోజనాలు ఈమె సిద్ధపాటు చేసేసి దావీదు మహారాజుకి ఎదురుపడి ఆయన పాదాలు పట్టుకొని ఏమంటది, నా ఏలినవాడా, తర్వాత నన్ను మాట్లాడనిమ్ము, ఆలకించుము, నా ఏలినవాడా లక్ష్య పెట్టవద్దు. చాలండి. ఇప్పుడు కొంతమంది తెలవక పేర్లు ఏం చేస్తారండి, పెట్టేస్తారనమాట. ఆ యొక్క కొంతమంది అనుకుంటారు పేరుకి తగ్గ జీవితాన్ని జీవిస్తున్నారని అని అంటారు. ఆ యొక్క పద్ధతి కలిగిన పేరు పెట్టకపోతే అమ్మో పేరు ఎలాగుందో మనుషులకు మనస్తత్వం కూడా అలాగే ఉంది. మరి నాబాలు అన్న మాట వాళ్ళు తెలిసి పెట్టారో తెలవక పెట్టారో కానీ ఆ యొక్క పేరుకి తగ్గ జీవితము నాబాల్లో ఉన్నది. కానీ ఏమంటుంది, నా ఏలినవాడా, అతనికి నాబాలు అనగా మొరటివాడు, తగ్గ పేరు అతనికి పెట్టారు. నా భర్త అయితే మొరటివాడు కానీ నువ్వు మంచివాడు కదయ్యా, నా వేలినవాడా, నా మాట ఒకసారి నువ్వు ఆలకించాలి. తర్వాత కనబడలేదు, నా ఏలినవాడా యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నిజమని యెహోవా జీవముతోడు ఈ కానుకను ఇప్పుడు ఏం తప్పు చేస్తుందంటారా? భర్త చేసిన తప్పుకి ఏమంటుంది, నా భర్త చేసిన తప్పును బట్టి నన్ను క్షమించండి అయ్యా, నా ఏలినవాడా, నా ఏలినవాడా, నన్ను మీరేం చేయాలి, క్షమించాలి. తర్వాత సంతతినిచ్చును, అపాయము కలుగకుండును, చాలండి. ఇప్పుడు ఏమంటుంది, నా ఏలినవాడా, దీన్ని ఎవరన్నా ఏమన్నా అన్నారంటే వాళ్ళే శాపానికి గురవుతారు. నేను ప్రాణం తీయాలనుకున్న వాళ్ళు కూడా వాళ్ళే నాశనం అవుతారు. నీ ప్రాణం ఎవరి చేతిలో ఉన్నది? యెహోవా జీవపు మూటలో ఉన్నది. నీ ప్రాణము దేవుని చేతిలో ఉన్నదయ్యా, నిన్నెవ్వరు కూడా చంపజాలరు. ఇప్పుడు ఈవిడ అన్నట్టు దావీదుని ఎవరన్నా చంపారంటారా? వృద్ధాప్యం వరకు కూడా ఆయన బ్రతికే ఉన్నాడు. వృద్ధాప్యంలో ఆయనకు అంతటి దేవుడే తీసుకెళ్లిపోయాడు కానీ ఏ యుద్ధంలో కానీ చనిపోవడం కానీ అటువంటి దావీదుకి ఎంత మాత్రం కూడా లేవు. అనగా ఇప్పుడు దావీదు మహారాజు యొక్క ప్రాణం ఎవరి చేతిలో ఉన్నదండి? దేవుని చేతిలో ఉన్నది. ఏమంటుంది, అయ్యా ఇప్పుడు నువ్వు ఎవరిని చంపాలనుకుని ఏ చేయాలనుకుని నువ్వు అన్ని విషయాల్లోనూ నువ్వు ఆలోచించి నువ్వు చేస్తావు. నువ్వు నా భర్త దగ్గరికి గొడవకు రావడానికి నా భర్తదే తప్పు, కానీ నీ యొక్క ప్రాణం ఎవరి చేతిలో ఉన్నది? నా భర్త దగ్గరకు వచ్చిన నా భర్త నీ ప్రాణం తీయాలనుకున్నా తీయడానికి అవకాశం ఎంత మాత్రం కూడా లేనే లేదయ్యా, నా ఏలినవాడా, నీ జీవముతోడు యెహోవా జీవముతోడు. ఆ యొక్క నీ యొక్క ప్రాణము జీవపు మూటలో ఉన్నది, దేవుని చేతిలో ఉన్నది అని ఇవన్నీ కూడా అంటుంటే ఇప్పుడు దావీదుకి ఏమైనా చంపాలనిపిస్తుంది అంటారా? ఎంత మాత్రం కూడా నా వాళ్ళని చంపుతానని వచ్చినా చంపాలని ఎంత మాత్రం అనిపించదు. అయ్యా నేను యొక్క భోజనాలన్నీ పట్టుకొని వచ్చాను, నీ పని వారందరూ కూడా మీరు ఏం చేయాలి, సమృద్ధిగా భోజనం చేయండి, మీరు మంచివాళ్ళు, మీరు సమృద్ధిగా మీరు ఏం చేయాలి, భోజనం చేయాలి అని అంటున్న తర్వాత సెలవిచ్చిన మీరంతా
దావీదు మహారాజు ఇప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నాడండి? కర్మేలు ప్రాంతంలో ఉన్నాడు. కర్మేలు ప్రాంతంలో సౌలు చంపుతాడనని దాక్కున్న స్థితిలో ఇప్పుడు ఈవిడ మాటలు మంచిగా మాట్లాడుతున్నాను అనమాట. నీ యొక్క ప్రాణం దేవుని చేతిలో ఉన్నది, ప్లస్ నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు నువ్వేమవుతావు? రాజు అవుతావు. రాజు అయిన తర్వాత ఇప్పుడు ఎవరు జ్ఞాపకం చేసుకోమంటుందండి? నన్ను జ్ఞాపకం చేసుకోమంటుంది. ఇలాగ ఒకరు మాట్లాడారు, రహాబ్ మాట్లాడారు, ఇంకొకరు మాట్లాడారు. పరదేశంలో కుడివైపున ఉన్న దొంగ దేవునితో ఇప్పుడు ఏమంటున్నాడు? అయ్యా మేము చేసిన దానికి ఇది మాకు తగిన పనే, కానీ నువ్వు నీ యొక్క రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అనగానే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటారా? వెంటనే అన్నాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశీయులు. వెంటనే టికెట్ వచ్చేసింది అనమాట పరలోకానికి. ఇప్పుడు మనం ఏం చేయాలండి? ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. మనం రక్షణ ఉండగానే ఆయన పాదాలు పట్టుకోవాలి. ప్రభా మీ పాదాలు నేను ఎంత మాత్రం కూడా విడవనయ్యా, నన్ను దీవించండి, ఆశీర్వదించండి. రహాబ్ అన్నది మీరు పట్టణాన్ని తీసుకుంటారని తెలుసు, దేవుడు మీకు ఇస్తాడని తెలుసు, మీకు అన్ని జరిగిన తర్వాత నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. యెహోషువ జ్ఞాపకం చేసుకున్నాడా? యెహోషువ జ్ఞాపకం చేస్తున్నాడు. మనం కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభా మీ యొక్క పరలోక రాజ్యంలో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆయన దయని బట్టే మనకి అక్కడ దేవుడు మనకు స్థానాన్ని ఇవ్వాలి, కానీ ఆయన దయ లేకపోతే మనం ఎంత డిమాండ్ చేయడానికి సరిపోతామా? దేవుని సన్నిధిలో మనం డిమాండ్ చేయడానికి మన జీవితం కానీ మన బ్రతుకు కానీ ఎంత మాత్రం కూడా సరిపోదు. కానీ ఈ మంటంది ఇప్పుడు ఆ గొర్రెలు కాస్తున్నాడు, ఆ యొక్క మందతో ఉంటున్నాడు, కానీ నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు రాజు అవుతావని తెలుసు, ఉన్నతమైన స్థానానికి వెళ్తావని తెలుసు. ఇప్పుడు అంత స్థానానికి వెళ్ళిన తర్వాత దాని నుంచి బెయేర్షెబా వరకు కూడా 12 గోత్రాలని పరిపాలన చేయాలి. అటువంటి 12 గోత్రాలని పరిపాలన చేయాలన్న స్థితిలో ఇప్పుడు ఈ గుర్తుకు వస్తుందంటారా ఎవరికైనా? ఏదో ఒకసారి పరిచయం అంతవరకే. ఇప్పుడు రోజులు తరబడి పరిచయాలు ఉన్న వాళ్ళు కూడా స్థితి మారినప్పటికీ మర్చిపోతారు. కానీ ఈమె జస్ట్ ఏదో ఒక రోజు పరిచయం అయిందంటే తన భర్తను చంపుతుంటే అన్ని పట్టుకొని వచ్చి ఇప్పుడు 5 గొర్రెలు అన్ని వండుకొని వచ్చి ఇప్పుడు ఏమంటుందంటే, కానీ ఎంత పెద్ద కోరేసిందో ఈవిడి. దాడి తీర్చాడా? తీర్చాడు. మనం కూడా మన దేవుని సన్నిధిలో మనం గోజాడి పొందుకునే వరకు కూడా ఆ యొక్క ఎవరండి సమూయేలు తల్లి హన్న గోజాడి పొందుకుందంటారా? పొందుకుంది. మనం దేవుని సన్నిధిలో పొందుకోలేని ఏది కూడా ఉండదు. ప్రార్థనే. ఒకరోజు జవాబు రాకపోతే 2వ రోజు వస్తుంది, 2వ రోజు రాకపోతే 3వ రోజు వస్తుంది. ఆయన పాదాలు జవాబు వచ్చేంత వరకు కూడా ఆయన పాదాలు ఎంత మాత్రం కూడా మనము విడవకూడదు. ప్రభా నాకు మీరు కాకపోతే నాకు ఎవరు సహాయం చేస్తారయ్యా? తల్లి మర్చినా తండ్రి మర్చినా మీరు మరిచే దేవుడు కాదయ్యా, మీరు సహాయం చెయ్యాలని మనం కన్నీటితో ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? హక్కును చేర్చుకుంటాడు. మనం అడుగు వాటికంటేనూ ఊహించి వాటన్నిటికంటేనూ అత్యధికంగా దేవుడు మనకి దయచేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. మన దేవుడు చేయలేని కార్యం అంటే లోకంలో ఒక దావీదే అక్కడ మాట ఇచ్చి మర్చిపోవట్లేదు కదా. మన దేవుడు మర్చిపోతాడంటారా? ఎంత మాత్రం కూడా మర్చిపోడు. కానీ మనం కష్టాల పొలంలో, ఇబ్బందుల పొలంలో, నిరుకుల పొలంలో వెళ్ళినప్పుడు దేవుడు నాకేం చేస్తాడులే, దేవుడు మనకు దూరంగా జరిగిపోతాం. మన అటువంటి కష్టాల్లోనే పిల్లలు కలగలేని స్థితిలోనే గోజాడి సమూయేలు అటువంటి మంచి గొప్ప ప్రవక్తనే ఆమె పొందుకుందని అనగా మన ప్రార్థన ద్వారా ఏదైనా సరే సాధించేస్తాం. సాధించలేని కార్యం అంటూ ఏ ఒక్కటి కూడా లేదు. తర్వాత ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండాను ఆపినందుకై కలుగును గాక. యెహోవా జీవము తోడు తీసుకొని ఆలకించి
ఇప్పుడు ఆయన తీసుకున్నాడట దావీదు. ఇప్పుడు తన భర్త ముందు అవన్నీ నేను పంపించినాను అన్నదప్పుడు దావీదు తీసుకోకూడదు కదండి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు దావీదు? అన్ని తీసుకున్నాడు. లేకపోతే నువ్వే కానీ ఎదురు రాకపోతే నీ భర్తతో ఎంత గొడవైనా ఉండును, నిమిషంలో నీ భర్తను నేను చంపేద్దును. నువ్వు ఇదేది మనసులో పెట్టుకోకుండా నువ్వు ఎలాగ వెళ్ళాలి? సమాధానంగా ఈ విషయంలో ఏ గొడవ జరగలేనట్టు నువ్వు సమాధానంగా నీ ఇంటికి వెళ్ళిపో. నీ భర్తను చంపడం కానీ నీ భర్త దగ్గరికి రావడం కానీ నేను ఎంత మాత్రం చేయను. నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? మళ్ళా కర్మేలికి మళ్ళా నేను వెళ్ళిపోతాను అని దావీదు మాట ఇచ్చాడు అనమాట. తర్వాత నాబాలు యొద్దకు రాగా విందు చేసి చాలా ఇప్పుడు చాలా కుటుంబాల్లో ఇప్పుడు ఏం చేస్తారంటే భర్త ఫుల్ గా తాగొచ్చినప్పుడు భార్య ఏం చేస్తుంది? ఏంటో ఆవిడ బాధ ఆవిడది, దేవుడే తీర్చలే, ఎవడో తీర్చలేదు. ఎందువల్ల అంటే నాకు ఆ స్థితి తెలవదు కనుక. ఇప్పుడు ఫుల్గా తాగి వచ్చినందుకు కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఎందువల్లంటే నీకు మత్తు దిగేదాన్ని నేను శాంతంగా ఉంటానన్నది స్త్రీకి ఏంటంటే కోపం ఎక్కువ. ఏంటంటే బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడని కోపం వస్తుంది. కానీ అది అంతకన్నా ఎక్కువ వచ్చింది ఎవరికి? అబిగేల్కి. కానీ అనుకుంది నేను మత్తులో ఉండగా, అతను మత్తులో ఉండగా నేను ఏమి అనకూడదు. మత్తు దిగిన తర్వాత మనం చెప్పాలి. మత్తులో ఉన్నప్పుడు ఏమి ఒకటి అన్నదంటే ఏమి రెండు ఎన్నన్నా మాట్లాడతారు. ఇంక మాట 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 ఎక్కువ అయిపోతా ఉంటాయి. కానీ బాధ అంతా తెలుసు. మా కాళ్ళు ఎలా పట్టుకొని నా ఏలినవాడ అన్ని కూడా బతిలాడి ఒక ఆడది గాడిద మీద ఎక్కి అన్ని పట్టుకొని వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి ఇప్పుడు అక్కడ రాజులు విందు చేయించినట్టు విందు చేస్తున్నాడు. ఈమెకి ఏమనిపిస్తుందంటే మనకింత మంచి చేసిన వాళ్ళకి పెట్టాలి. వాళ్ళకి పెట్టిన తర్వాత నువ్వు ఎన్నైనా చేసుకుంటావు. వాళ్ళని బట్టే కదా నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. నువ్వు వాళ్ళ జ్ఞాపకం చేసుకున్న తర్వాత నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్నట్టు ఈముకున్నది అనమాట. కానీ ఆ మంచి చేసిన వాడికి మంచి చేయకుండా ఇతను అంటున్నాడు అనమాట. ఇప్పుడు ఇతను ఏంటంటే ఇతను తగ్గ వాళ్ళు రాజులు ఏ టైప్ లో చేస్తారో ఆ టైప్ లో గొప్పగా విందు చేయించేసి ఇంకా తాగుతానే కూర్చున్నాడు. రాత్రంతా తాగుతున్నాడు. ఆయన తాగినప్పుడు కొద్దిగాని గొప్పగాని ఏ మాట కూడా మాట్లాడలేదు, చప్పుడు చేయలేదు. ఈమె తెల్లవాళ్ళు మరి ప్రార్థన చేసుకుందో ఏం చేసుకుందో. అయిపోతే ఎప్పుడైతే నా వాళ్ళు మత్తు దిగిందో అప్పుడు పట్టుకుందనమాట. ఈవిడ ఏమంటుందండి? ఈవిడ అబిగయీలు నాబాలు నద్దకు రాగా తెల్లవారి వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పక ఊరకుండెను. ఉదయం నాబాలుకు మత్తు తగ్గినప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా వైపు చేత అతని గుండె పగిలేను. అతడు రాత్రి వలె విసుకొని పోయాను. చాలండి. ఇప్పుడు అంటుంది అతను ఆషమాషి మనిషి అనుకుంటున్నావు. అతను నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడేస్తావు. నాకు యెషయా కుమారుడని నీకు తెలుసు. త్వరలో అతను సింహాసనం ఎక్కుతున్నాడని తెలుసు. అతను తలంచుకుంటే నువ్వు రాత్రి విందు చేసుకోవు. నిమిషంలో అతను ఏం చేదుడు నిన్ను చంపడానికి వచ్చేస్తున్న మనిషిని ఎక్కడైతే చంపేస్తాడేమో అని మళ్ళీ నేనే ఎదురెళ్ళి ఇప్పుడు ఏం చేస్తాను? అతన్ని కావాల్సిన అన్ని పెట్టి ఆయన కాళ్ళు పట్టుకొని ఆయన బ్రతిమలాడినందుకే నువ్వు రాత్రి విందు చేసుకుని తెల్లవాళ్ళు తాగి నువ్వు ఈ రీతిలో నువ్వు ప్రవర్తిస్తున్నావు. లేక రాత్రే అయిపోదువు. నువ్వు చేసింది చాలా తప్పు, చాలా పొరపాటు చేసావు. అది ఈ మాటలని రాత్రి చెప్తే తను వింటాడా? ఏ మాత్రం కూడా వినడం. అలాగే భర్తను స్త్రీ రక్షించుకుంది ఎవరండి? సిప్పోరా ఏం చేసింది? మోషేని రక్షించుకుంది. ఇప్పుడు ఇక్కడ అబిగయీలు ఇప్పుడు ఎవరిని రక్షించిందండి? నాబాలుని రక్షించింది. నేను వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని నేను ఏ అర్ధరాత్రి వచ్చానో అక్కడికి వెళ్ళి మళ్ళా ఇదంతా ఇక్కడ నువ్వు చేసింది చాలా తప్పు అని చెప్పేటప్పటికి అప్పుడు ఎప్పుడైతే తప్పు అనుకున్నాడో అతను మనిషి అంతా ఇప్పుడు ఎలాగైపోయాడండి? రాయిలాగా బిగుసుకుపోయాడు అనమాట. అప్పుడు కాళ్ళకి స్పర్శ లేదు, చేతులకు స్పర్శ లేదు, ఇంకెక్కడ కూడా నువ్వు అనడానికి లేదు. రాత్రంతా తాగి తందనాలు ఆడాడు. ఉదయము ఏ అవయము కూడా కదలట్లేదు, పనిచేయట్లేదు. మంచంలో ఎలా పడుకున్నవాడు అలాగే పడుకుని ఉన్నాడు. తర్వాత చనిపోయిన దావీదు విని యెహోవా
ఇప్పుడు ఇక్కడ 10 దినాలు అయిన తర్వాత ఇప్పుడు అతను ఏం చేశాడు? చనిపోయాడు. రాత్రి తిని తాగడమే, ఇంకా 10 రోజులు కూడా మంచం మీద ఉన్నాడు. ఏది కూడా తినడం లేదు, తాగడం లేదు, ఇంకేది లేదు. 10 దినాలు అయిన తర్వాత చనిపోయాడు. ఇప్పుడు నాబాలు చనిపోయాడన్న విషయం ఇప్పుడు ఎవరికి తెలిసింది? దావీదుకి తెలిసింది. దావీదుకి తెలిసిన తర్వాత ఇప్పుడు దావీదు అంటున్నాడు, నాబాల మీద నేను గొడవకు రాకుండా, అతను చావు నా మీద కారణం లేకుండా నన్ను ఎవరో ఆటంకాన్ని తొలగించారా? ఇట్లా నిందా అబిగయిలు తొలగించిందని మరి జ్ఞాపకం చేసుకోమన్నదా? అబిగయిలు చేసుకోమంది. ఇప్పుడు దావీదు ఇప్పుడు ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? అబిగయిల్ని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత దావీదు అబిగయిలు పెళ్లి చేసుకున్నవారని ఆమెతో మాట్లాడ తగిన వారిని పంపెను. దావీదు సేవకులు కర్మెల్లో ఉన్న అబిగయిలు వద్దకు వచ్చి దావీదు మమ్మల్ని పిలిచి నిన్ను పెళ్లి చేసుకున్నకై తోడుకొని దగ్గర పంపెననగా ఆమె లేచి సాగిలపడి నా ఏలిన వారి చిత్తము, నా ఏలిన వారి సేవకుల కాళ్ళు కడుగుటకు, నా ఏలిన వారి దాసురాలకు నేను సిద్ధముగా ఉన్నానని చెప్పి. చాలండి. ఇప్పుడు ఎప్పుడైతే మనుషులు పంపారు, నేను రాను, నేను ఇలాగే ఉండిపోతానని అంటుందా ఈవిడి? అనట్లేదు. అటువంటి రాజు నన్ను కబురు పంపినప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే నాబాలు చనిపోయాడో ఇప్పుడు ఈమె ఏ లెక్కకు వస్తుంది? భర్త లేని స్థితి లెక్కకు వస్తుంది. అదే విలాప వాక్యాలు 1వ అధ్యాయం 1వ వచనం. జనభరితమైన పట్టణము ఎత్తి ఏకాకియే దుఃఖాక్రాంతమాయెను, అది విధవరాలి వంటిదాయెను. చాలండి. ఇప్పుడు జనభరితమైన పట్టణం ఎలాగైపోయిందండి? దుఃఖభరితమై విధవరాలి అయ్యను. ఇప్పుడు ఈ జీవితం, అబిగయిల్ జీవితము విధవరాలి జీవితం. ఇప్పుడు ఈ జీవితాన్ని ఇప్పుడు ఎవరు వివాహం చేసుకుంటున్నారు? దావీదు అనగా ప్రియుడు. ఇప్పుడు ప్రియుడికి వివాహం అయిపోతుంది. వివాహం అయిపోతే విధవరాలు అవుతుందా? ఇవెంత మాత్రం కూడా అవదు. ఇప్పుడు ఈమె స్థానం ఎక్కడికి వెళ్ళిపోయింది? అంతకంతకు రాజుగారి భార్య స్థానానికి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు అదే ఇర్మియా గారు మాట్లాడుతున్నారనమాట. జనభరితమైన పట్టణము ప్రియుడి జీవితం, దుఃఖాక్రాంతంలో ఉన్న జీవితము. ఈ జీవితాన్ని ఇప్పుడు ఎలా మారిపోయిందండి? అంతకంతకే ఆ యొక్క పోస్టును తీసేసి దావీదు మహారాజుకి భార్య, ప్రియుడికి భార్య అయిపోయింది. ఇప్పుడు మనము చూసుకున్నట్లయితే ఇప్పుడు సంఘము ఏ యోగ్యత లేని మనల్ని, ఏ ఒక విధానము లేని మనల్ని, దుఃఖంలో ఉన్న మనల్ని, వేదనలో ఉన్న మనల్ని, బాధలలో ఉన్న మనల్ని, ఇంకా మన లోకంలో ఎటువంటి ఏ విషయంలో మనం బాధపడుతున్నామో ఇప్పుడు మనల్ని ఇప్పుడు కాబోయే వరుడు ఎవరండి? యేసయ్య. ఇప్పుడు మన ప్రియుడు మన సంఘాన్ని ప్రేమ చేస్తున్నాడు, పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు అబిగయిల్ నా ఏలిన వాడిని కాళ్ళు కడుగుతానని టపటప వెళ్ళిపోయింది. మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుడే మన దగ్గరికి వచ్చి, అమ్మ నేను వివాహం చేసుకుంటాను అని దేవుడు కబురు పెడుతున్నాడు. మనం ఏం చేద్దాం? సిద్ధపడతాం. పైకి లేసి నిల్చుందాం. దేవుడు వచ్చిన నేను ఎలా నన్ను లెక్క కూర్చోండి. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయ కలిగిన ఆయన, మీ యొక్క దయ కలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభా లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా రాబోయిన ప్రియుడు నువ్వయ్యా. అయ్యా నాయన వధువు సంఘం సిద్ధపడే గొప్ప వాక్యాన్ని దయచేయండి. అయ్యా విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా మా సంఘం నాయన బాబు అయ్యా ఫలభరితంగా ఉండాలి నాయన. అయ్యా వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి తండ్రి. అయ్యా విని విడిచిపెట్టే వారంగా కావద్దు ప్రభా. అయ్యా ఆయన వాక్యానుసారమైన జీవితాలు మా అందరికీ దయచేయండి తండ్రి. అయ్యా నా లాంటి బ్రతుకులు ఏ ఒక్క కుటుంబంలోనూ ఏ ఒక్కరికి నేను ఉండడానికి వీలేదు ప్రభా. అయ్యా అబిగయిల్కి లాగా నాయన గుణవతి కలిగి నాయన సుబుద్ధి కలిగి మేము జీవించే గొప్ప వాక్యాన్ని దయచేయండి నాయన. అయ్యా దావీదు అనగా ప్రియుడు బాబు. అయ్యా నాయన బాబు అయ్యా దావీదు నాయన మీకు నాయన సాదృశ్యంగా బాబు అయ్యా మీరు నాయన వరుడిగా రాబోతున్నాడు తండ్రి. అయ్యా మా సంఘం సిద్ధపడే గొప్ప వాక్యాన్ని దయచేయండి. వాక్యానుసారమైన జీవితాలు అందరికీ దయచేయండి. మీరే ఉండి మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందమని త్వరగా రాబోచున్న యేసయ్య నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.